ఇక రాహుల్ సరిగానే మాట్లాడారు. ఇటీవల లోక్సభలో రాహుల్ గాంధీ హిందువులు హింసాత్మకులని వ్యాఖ్యానించినట్టుగా అధికార పక్షం తీవ్ర తాజాగా జ్యోతిర్మఠం 46వ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద రాహుల్ను సమర్థించారు. రాహుల్ గాంధీ పూర్తి ప్రసంగాన్ని మేము చాలా శ్రద్ధగా విన్నాం. హిందూ మతం హింసను తిరస్కరిస్తుందన్న విషయాన్ని ఆయన చాలా గట్టిగా ఈ హింసను తిరస్కరిస్తుందంటే మేము చంపేస్తుంటే కూడా చచ్చిపోవాలనా? మరి స్వామీజీకి బుద్ధి ఉన్నదో లేదో తెలియదు కానీ ఎస్ ఈ మాట అంటున్నా. అంటే హిందువులంతా చచ్చిపోవడానికి సిద్ధంగా ఉండాలి. మిమ్మల్ని కొట్టినా కూడా మీరు గలీజ్గాలు అన్న తర్వాత కూడా మీరు మాట్లాడకుండా ఉండాలని చెప్పారా? అహింస పరమో ధర్మ అన్నటువంటి ధర్మమే ధర్మహింస తదేచ అని చెప్పారు కదా. శ్రీకృష్ణుడు అదే చెప్పిండు కదా. మరి మీరు ఆ మాటలను నమ్ముతారా నమ్మరా? హింసను ఎవరూ నమ్మొద్దు, హిందువులు కాదు. లోకా సంస్థ సుఖినో భవంతోనే చెప్పిర్రు, వసుదైక కుటుంబం అనే చెప్పిర్రు. కానీ హిందువులంతా మీరు చంపేసిన ఒక చెంప మీద కొడితే రెండో చెంప మీద చూపెట్టేటువంటి అవసరం మనకు లేదు. నా స్వేచ్ఛకు భంగం కలిగించినప్పుడు, ఈ దేశంలో అన్యాయం జరిగినప్పుడు హిందువుల గురించి మరి ఆయన శంకరాచార్యనా, ఆయనకి ఏందో ఆ ఏజ్ ఆచార్యనో ఏందో తెలియదు. ఆ శంకరాచార్యుల్ని విమర్శించేంత పెద్దను అంటే హిందువుల కోసం ఈ కుటీల రాజకీయాలు చేసినప్పుడు, కుత్సిత రాజకీయాలు చేసినప్పుడు, కుల రాజకీయాలు చేసినప్పుడు మతంలో ఉండే ఈ ఆచార్యులుగా ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడితే వాళ్ళను కూడా విమర్శించేటువంటి స్వేచ్ఛ ఇక్కడ మాత్రమే ఉన్నది. మిగిలినటువంటి మతాల్లో వాళ్ళని విమర్శిస్తే ఇబ్బంది వస్తుంది, కానీ దీంట్లో స్వేచ్ఛ ఉన్నది. నువ్వు ఆచార్యుడిగా ఉండి మఠాధీశుడిగా ఉండి హిందువులకు మద్దతుగా చెప్పలేనప్పుడు నువ్వు ఆచార్యుడిగా పనికి రావు అన్నట్టు అర్థం కదా. అట్లా అని తప్పులు చేస్తే తప్పులు చేస్తే కాదు, చరిత్ర కూడా చెప్పాలి కదా. చరిత్ర కూడా చెప్పాలి కదా. ఎవరు ఏం చేసిరు హిందువుల కోసం, ఎవరు దేశం ప్రకటించిరు, ఎవరు హిందువుల మీద దాడులు చేసిరు. లక్షలాది మంది హిందువులను చంపేస్తే హైదరాబాద్లో ఊచకోతకు వస్తే, కాశ్మీర్లో ఊచకోతకు వస్తే దాని మీద మాట్లాడలేదు. మరి హింస ఏం చేసిరు ఆ రోజు? వాళ్ళు చేసిన హింస మంచిదా? అది వీళ్ళు చేసేటువంటి